హాయ్ హలో నమస్తే. కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు ఒక బడ్జెట్ వేశారు. వారం క్రితం మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కనుక అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్టు ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్లో ఒక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కర్ణాటక బడ్జెట్ చూస్తే నాకు ఇంచుమించుగా కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఈ బడ్జెట్లో నాకు అనిపించాయి. కర్ణాటక బడ్జెట్ ఎలా ఉందని ఒకసారి చూద్దామని ఇలా వెరిఫై చేస్తే నాకు ఇట్ రిజెంబల్డ్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. అఫ్ కోర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్, అది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి 100% ప్యూర్లీ దే విల్ బి లిటిల్ బిట్ ఆఫ్ సెక్యులర్ సైడ్ ఉంటారు. ఎక్కువగా రిలీజియన్స్ న్యూట్రలైజ్డ్ రిలీజియన్కి సంబంధించిన ఎలొకేషన్స్ అవన్నీ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు వాళ్ళు టోటల్గా బడ్జెట్ వేసింది 4.95 lakh crores బడ్జెట్ వేశారు కర్ణాటక గవర్నమెంట్. మన జస్ట్ వారం క్రితం మన గవర్నమెంట్ వేసిన బడ్జెట్ 3,22,359 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. వాళ్ళ టోటల్ బడ్జెట్ 4 లక్షల కోట్ల రూపాయలు అనుకోండి. అంటే మనకంటే వాళ్ళు 80,000 కోట్ల రూపాయలు ఎక్కువ వేస్తారు, ఎందుకంటే వాళ్ళ జనాభా ఎక్కువ కాబట్టి. మంది 5.33 crores పాపులేషన్ ఆంధ్రప్రదేశ్. అక్కడ కర్ణాటకలో 7,25,00,000 మంది ఉన్నారు జనాలు. అంటే ఒక 2 కోట్ల మంది ఎక్కువ మంది ఉంటారు కర్ణాటకలో కంపారిటివ్ ఆంధ్రప్రదేశ్. ఆఫ్ కోర్స్ యాక్చువల్ ఆంధ్రప్రదేశ్ పద్ధతి వీళ్ళు చీల్చారు కాబట్టి తెలంగాణ ఆంధ్రగా చీల్చినప్పుడు దెన్ వీ బికేమ్ స్మాలర్ స్టేట్ కంపారిటివ్లీ ఇది కర్ణాటక. ఇక్కడ ఇంకోటి కొత్తది తీసుకొచ్చారు ఏంటంటే సినిమా దాంట్లో వాళ్ళు ఇప్పుడు పేర్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు సినిమా టికెట్లకి నేను 250 రూపాయలు క్యాప్ పెడితే గొడవ చేశారు. ఇక్కడ కర్ణాటకలో 200 రూపాయలు సినిమా టికెట్ల చేతులు పెట్టారు. ఏ థియేటర్లో కూడా మల్టీప్లెక్స్ థియేటర్లో కూడా 200 కంటే టికెట్ పెరగడానికి లేదని చెప్పేసి సిద్ధరామయ్య గవర్నమెంట్ బడ్జెట్లో పెట్టింది. అదొక బిల్లు పెట్టారనమాట. మల్టీప్లెక్సెస్లో ఎట్టి పరిస్థితుల్లో 200 కంటే ఎక్కువగా మీరు టికెట్ ప్రైస్ ఇవ్వకూడదని చెప్పేసి. మరి ఇదే కదా జగన్ చేసింది. అప్పుడు 250 రూపాయలు కంటే ఎక్కువ ఇవ్వకూడదంటే గొడవ చేశారు కదా. సినిమాల్లో కూడా మీ చేతులు పెడతారా, సినిమా టికెట్లో మీ చేతులు పెడతారా అని ఏదేదో మాట్లాడారు కదా. మరి అది ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ అదే చేసింది, 200 రూపాయల కంటే ఎక్కువ ఛార్జ్ చేయొద్దని. మరి మన వాళ్ళు ఐ థింక్ 2,075 కోట్ల రూపాయలు ఏదో అమరావతికి వేసారు. అది అదర్ దాన్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్. ఆ 15,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అప్పు ఏదైతే ఉందో, ప్లస్ వీళ్ళు ఎక్కువగా తీసుకున్న 11,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు అవన్నీ కాకుండా బడ్జెట్లో నుంచి ఆ క్యాపిటల్కి మనోళ్ళు పెట్టింది 2,075 కోట్ల రూపాయలు మన 25-26 బడ్జెట్కి వేశారు వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇప్పుడు వాళ్ళు కేవలం 7,000 కోట్ల రూపాయలు ఓన్లీ బెంగళూరు డెవలప్మెంట్కి వేశారు. బ్రాండ్ బిల్డ్ చేయడానికి 1,800 కోట్ల రూపాయలు బెంగళూరు సిటీని డెవలప్ చేయడానికి వాళ్ళు వేసినట్టయితే ఒకటి బడ్జెట్ క్లియర్గా కనిపిస్తుంది. దీనిలో 51,034 కోట్ల రూపాయలు ఈ 5 గ్యారంటీ స్కీమ్స్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన 5 గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో దాంట్లో వేశారు. మనది సూపర్ 6, మనది సూపర్ 6 2024 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 వేసింది 73,440 కోట్ల రూపాయలు. 5 స్కీమ్స్ కాబట్టి వాళ్ళకి 51,034 కోట్ల రూపాయలు దానికి అలాట్ చేశారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 82,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. మనోళ్ళు 40,000 కోట్ల రూపాయలు ఇస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వీళ్ళు ఎంతంటే 82,000 కోట్ల రూపాయలు కేవలం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టారు కర్ణాటక గవర్నమెంట్. ఆల్మోస్ట్ డబుల్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వేశారు. ఇప్పుడు లిక్కర్ సేల్స్ నేను ఎక్కడైతే జగన్కి రిజెంబుల్ అవుతుంది అంటే మోడల్ని ఇక్కడ కొద్దిగా కనిపిస్తుంది. ఇది టు జనరేట్ ద ఇన్కమ్ ఫర్ ద గవర్నమెంట్ మేము వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ యొక్క లిక్కర్ ప్రైసెస్ని మేము అబ్జర్వ్ చేసి మేము లిక్కర్ ప్రైస్ పెంచుతాము గవర్నమెంట్ ఇన్కమ్ పెంచడానికి అనేది బడ్జెట్లో పెట్టారు కర్ణాటకలో. ఇప్పుడు ఈ లిక్కర్ ప్రైసెస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అదే, ఎక్కువగా ఇన్కమ్ జనరేట్ చేయడానికి లిక్కర్ ప్రైస్ పెంచాడు. ఒకటి కన్జంప్షన్ తగ్గిస్తాను, రెండోది ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఈ యొక్క అమ్మఒడి లాంటి ప్రోగ్రాములకి అని చెప్పి ఆ మోడల్లో వెళ్ళి లిక్కర్ పెంచారు. చంద్రబాబు నాయుడు గారు దానికి విరుద్ధంగా చేశారు. ఏమని, చీప్ ప్రైస్కి మీకు 90 రూపాయలకే లిక్కర్ ఇస్తాను, 90 రూపాయలకే మీకు మంది ఇస్తాను, మీరు అంటే కన్జంప్షన్ పెంచడానికి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. తాగే వాళ్ళు ఎక్కువ అవుతారు కదా, చీప్కి ఇస్తాయి. సో ఇది కర్ణాటక గవర్నమెంట్ ఐ థింక్ దే ఆర్ ఫాలోయింగ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ జగన్ మోడల్. దే ట్రైంగ్ టు ఇంక్రీజ్ ద లిక్కర్ ప్రైసెస్ ఇన్ కర్ణాటక. ఒకటి, రెండోది 4% రిజర్వేషన్స్ టు ముస్లిమ్స్ అదొకటి ఇంట్రడ్యూస్ చేశారు. బికాజ్ అది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా 4% టు ముస్లిమ్స్ అనేది కంటిన్యూ చేస్తున్నారు.
ఇక్కడ కొన్ని రిలీజియన్కి సంబంధించి కొన్ని గ్రాంట్స్ ఇచ్చారు. అవేంటంటే 100 కోట్ల రూపాయలు జైను బుద్ధిస్టు సిక్ కమ్యూనిటీని డెవలప్ చేయడానికి 100 కోట్లు ఇచ్చారు కర్ణాటక గవర్నమెంట్. 250 కోట్ల రూపాయలు ఫర్ క్రిస్టియన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అలాట్ చేశారు. ఓన్లీ ఫర్ క్రిస్టియన్ కమ్యూనిటీ డెవలప్మెంట్కి 250 కోట్ల రూపాయలు ఇచ్చారు కర్ణాటక గవర్నమెంట్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేసారు. 200 కోట్ల రూపాయలు 100 కోట్లు వేసారు మన క్రిస్టియన్ కమ్యూనిటీకి. ఈ జైను బుద్ధిస్ట్ సిక్ కమ్యూనిటీ కూడా ఎంతో అలాట్ చేశారు. ఓకే, ఇక్కడ వీళ్ళు బుద్ధిస్ట్ సెంటర్ ఒకటి కడుతున్నాము అని చెప్పేసి దానికి కొద్దిగా అమౌంట్ ఇచ్చారనమాట కర్ణాటక వాళ్ళు. అంతేకాకుండా ఇక టెంపుల్ ప్రీస్ట్లకి జీతం పెంచారు. ఇప్పుడు కర్ణాటకలో ఈ టెంపుల్ ప్రీస్ట్లకి జీతాలు ఇవ్వడం మొదలెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు. అదర్ దాన్ టీటీడీ అనేది కొన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు, అది వేరు. ప్రైవేట్ టెంపుల్స్కి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వడం అనేది మొదలెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. పాస్టర్లకి, ఇమాములకి, వీళ్ళందరూ బిషప్లకి, వీళ్ళకి కూడా జీతాలు ఇవ్వడం మొదలెట్టారు జగన్ గారు. సో ఆ మోడల్ ఇప్పుడు వీళ్ళు తర్వాత వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి ఇప్పుడు వాళ్ళు జీతం పెంచారు. 5,000 నుంచి 6,000 రూపాయలు పూజారులకు జీతం పెంచారు వాళ్ళు కర్ణాటకలో. ఇప్పుడు నేను అందుకే ఏమన్నా అంటే, ఇది చూడండి, ఒక పక్క బుద్ధిస్ట్, జైను, సిక్కులకి అలాట్ చేశారు, క్రిస్టియన్ కమ్యూనిటీకి అలాట్ చేశారు, హిందూ యొక్క ప్రీస్టులకు పెంచారు. సో దే ఆర్ హైలీ న్యూట్రలైజ్డ్ రిలీజియన్, అన్ని రిలీజియన్స్కి డిస్ట్రిబ్యూట్ చేశారనమాట కర్ణాటక గవర్నమెంట్లో. నెలకి 6,000 రూపాయలు జైన్ ప్రీస్టులకి, సిక్కులకి, పేష్ ఇమామ్స్ ఆఫ్ మాస్క్స్ వీళ్ళకి 6,000 రూపాయలు ఇస్తానని చెప్పి అలాట్మెంట్ చేశారు. హానరేరియం గివెన్ టు అసిస్టెంట్ గ్రాంటీ అండ్ మూజిన్ హ్యాస్ బీన్ ఇంక్రీస్డ్ 5,000 per month. హజ్ భవన్, ఇప్పుడు హజ్ యాత్ర చేస్తారు కదా ముస్లిమ్స్, హజ్ యాత్రకి సంబంధించి ఒక హజ్ భవన్ హజ్ పిలిగ్రిమ్స్కి వాళ్ళ రిలేటివ్స్కి షెల్టర్ ఇవ్వడానికని ఒక హజ్ భవన్ క్రియేట్ చేస్తారట బెంగళూరులో. అదొకటి పెట్టారు. ఇది అంటే క్లియర్లీ దే ఆర్ ట్రైంగ్ టు సాటిస్ఫై ముస్లిమ్స్ హియర్ కర్ణాటక గవర్నమెంట్. సో ఇది రిలీజియన్స్కి సంబంధించి వాళ్ళు ఎక్కువగా అన్నిటిని ముస్లిమ్స్కి ఇచ్చారు, క్రిస్టియన్స్కి ఇచ్చారు, జైన్, బుద్ధిస్ట్, హిందువులు మొత్తాన్ని న్యూట్రలైజ్ చేసి మొత్తానికి ఒక సెక్యులర్ బడ్జెట్ అయితే వేశారు కర్ణాటక గవర్నమెంట్, కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి. ఓకే, ఒకటి కన్నడ లాంగ్వేజ్ని ప్రోగ్రామ్ డెవలప్ చేయడానికి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేశారంట కర్ణాటక వాళ్ళు. చూడండి, ఉమెన్ సెంట్రిక్ ప్రోగ్రామ్స్ మొత్తం అంటే వాళ్ళు ఉన్న బడ్జెట్ 4 లక్షల బడ్జెట్లో సూపర్ 6లో వాళ్ళు ఎలకేట్ చేసింది 1,00,000 కోట్లు. అయితే దాంట్లో 94,000 కోట్ల రూపాయలు ఉమెన్ సెంట్రిక్ ప్రోగ్రామ్సే ఎక్కువ ఉన్నాయి. అంటే అది దట్స్ వాట్ జగన్ హ్యాస్ డన్ ఇట్. ఆల్ స్కీమ్స్ ఏదైతే అమ్మఒడిలు కానీ ఇవన్నీ పెట్టారో చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ సూపర్ 6 కూడా మెజారిటీ బెనిఫిషియరీస్ ఆర్ ఉమెన్ ఓన్లీ. ఆ ఉమెన్కే ఇచ్చారు వీళ్ళు. సర్ప్రైజింగ్లీ చిల్డ్రన్ సెంట్రిక్ ప్రోగ్రామ్స్కి క్రియేట్ చేశారు 62,000 కోట్ల రూపాయలు చిల్డ్రన్స్ సెంట్రిక్. అంటే మేబీ స్కూల్ ఫీజులు ఇవి అయ్యి ఉండవచ్చు. వాళ్ళు చిల్డ్రన్స్ అంటే వాళ్ళకేం ఓటు ఉండదు, మరి చిన్నపిల్లలకి ఏమి ఇచ్చారు మరి వీళ్ళు. దాంట్లో మేజర్గా ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫీజు రీంబర్స్మెంట్ లాంటి వాళ్ళు కూడా అక్కడ స్కూల్ ఫీజులు అట్లాంటివి ఏవి పెట్టుంటారు. వాళ్ళు 62,000 కోట్ల రూపాయలు చిన్నపిల్లల మీద వాళ్ళు అలాట్ చేశారనమాట. నేషనల్ ఫారెన్ స్టూడెంట్ స్కాలర్షిప్ 20,000 నుంచి 30,000కి పెంచారు కర్ణాటకలో. ఇప్పుడు వక్ఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, వక్ఫ్ ప్రాపర్టీస్ని రెనోవేషన్ కోసమని 150 కోట్ల రూపాయలు అలాట్ చేశారు. ఇంకోటి, మైనారిటీ యూత్ విల్ బి ఎంకరేజ్ టు లాంచ్ న్యూ స్టార్టప్స్. ఓకే, మైనారిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి పెట్టి ఈ మైనారిటీ యూత్కి వాళ్ళ ఓన్ స్టార్టప్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవడానికి ఆర్థికములు పెట్టారు. అంటే అగైన్ ద ఫోకస్ ఈజ్ ఆన్ ముస్లిమ్స్ అగైన్. జర్నలిస్టులకి పెన్షన్ 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు, ఫ్యామిలీ పెన్షన్ 6,000 నుంచి 7,500 రూపాయలకి పెంచారు ఇప్పుడు అక్కడ కర్ణాటకలో. సో ఇది టోటల్గా బడ్జెట్ నక్షల్లో చూస్తే. బట్ బెంగళూరుకి మనం ఆల్రెడీ చూసినట్టుగా 7,000 కోట్ల రూపాయలు ఓన్లీ డెవలప్మెంట్ ఆఫ్ బెంగళూరు సిటీ అండ్ 1,800 కోట్ల రూపాయలు ఓన్లీ ఫర్ బ్రాండ్ పెట్టారు. 413 కోట్ల రూపాయలు కాంప్రహెన్సివ్ హెల్త్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక హెల్త్ ప్రోగ్రామ్ పెట్టారు. ఫ్లైఓవర్స్, ఒక డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్స్ విల్ బి కన్స్ట్రక్టెడ్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ 8,916 crores. నమ్మా మెట్రో ఫేజ్ 3 అది ఒకటి కడతారట. 300 కిలోమీటర్లు ఎడిషనల్ రోడ్స్ వేస్తారట 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. 460 కిలోమీటర్లు దానికి సంబంధించి సబ్ ఆర్టీరియల్ రోడ్ నెట్వర్క్. ఓకే, ఇన్ బీబీఎంబీ 660 కోట్ల రూపాయలు. ఫ్లైఓవర్స్కి 120 కిలోమీటర్లు బెంగళూరులోనే ఫ్లైఓవర్స్ వేస్తారట 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి.
వెదర్ రిలేటెడ్ డ్రైనేజ్లు కానీ ట్రీట్మెంట్లు కానీ ఇస్తారు అని 555 కోట్ల రూపాయలు కావేరీ వాటర్కి సంబంధించినటువంటి వాటర్ సప్లైకి పెట్టారు. డ్రింకింగ్ వాటర్ ఫర్ 110 విలేజెస్ ఇవ్వడానికి. బెంగళూరు మెట్రో నెట్వర్క్ 98.60 కిలోమీటర్లు, 200 బెడ్ ఒకటి హాస్పిటల్ 150 కోట్లు పెట్టి బెంగళూరు నార్త్లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కడతాము అనేది ఒక బడ్జెట్లో పెట్టారు. సరే ఇదండి టోటల్గా బడ్జెట్. నేను ఇది చూసిన తర్వాత నాకు కొంచెం 2-3 ఇష్యూస్లో జగన్మోహన్ రెడ్డి గారు రిజెంబుల్ చేసింది. ఒకటి లిక్కర్ ప్రైసెస్ పెంచడము, సినిమా థియేటర్లో ఉన్నటువంటి టికెట్ క్యాప్ 200కే పెట్టడం. జగన్ ఇంకా 250 రూపాయలు పెట్టాడు, వీళ్ళు 200కే కట్ చేశారు దీన్ని. అదొకటి చూశాను. ప్లస్ ఆల్ రిలీజియన్స్కి ఈక్వల్గా అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయడం ఒకటి కర్ణాటక గవర్నమెంట్లో చూసి ఇట్ లుక్ లైక్ జగన్మోహన్ రెడ్డి మోడల్ అని అనిపించింది. అందుకని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.